గురుగారు చూసుకున్నట్టయితే జ్యోతిష శాస్త్రం వాస్తు శాస్త్రం మధ్య సంబంధాలు ఉన్నాయా? దేని ప్రభావం దానిదేనా? లేదు స్వామి, ఏంటంటే జ్యోతిష శాస్త్రమే, వాస్తు శాస్త్రమే. కాకపోతే వాస్తు శాస్త్రంలో వాస్తు సిద్ధాంతులు ఈ మధ్యకాలంలో పుట్టగడుగులకు పోటీలుగా పుట్టుకుంటూ వస్తున్నారు. ఉమ్, ఒక ఇల్లు కట్టాలి అంటే దాని యొక్క పునాది యొక్క పొడవు వెడల్పులను కాలిక్యులేట్ చేస్తే దాన్ని పదము అంటారనే పదం తెలియని మహానుభావులు ఉన్నారు. ఉమ్, ఒక ఇల్లు కట్టాలి అంటే దాని పొడుగు ఎంత, వెడల్పు ఎంత, ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణీతమైన కొలతలో మాత్రమే ఒక ఇంటిని కట్టాలి. ఉమ్, అది అటు ఇటు ఒక అంగుళం అటు ఇటు ఆ కొలతలు తప్పిన ఆయుష్ అనేది ఉంటుంది, అది తప్పుద్ది. ఆ ఆయుష్ తప్పితే ధనము, ఆరోగ్యము, ఇలా 11 అంశాల సంపూర్ణ విశ్లేషణ ఉంటుంది గృహవాస్తుకు సంబంధించి. ఉమ్, ఇవన్నీ మిస్ అయిపోతాయి. ఇది కానీ మిస్ అయిన ఇంట్లో ఉండాలి అంటే సరైన ఇంట్లో ఉండాలంటే వాడు సరైన జాతకుడై ఉండాలి. ఒక ఇంట్లో 10 మంది ఉంటే అందులోని 9 మంది బాధపడిపోతూ ఒకడు బయటికి వెళ్ళి బాగుపడుతూ ఉంటాడు. ఉమ్, అంటే వీళ్ళందరి జాతకాలు కర్మ అనుభవించే యోగమై ఉంటుంది, అందుకని ఇది ఇక్కడ ఉంటాడు. ఉమ్, ఈ కర్మకు సంబంధం లేనివాడు వాడు ఏదో ఒక కారణం చేత బయటకు పోయాడు సుఖపడతాడు. ఉమ్, లేదా ఒకడే ఇక్కడ ఉండి బయటకు అందరూ వెళ్ళిపోతే ఇది ఒకడో కర్మ ఫలితాన్ని అనుభవించవలసిన వాడు, ఆడు సుఖపడవలసేవాడు. జాతక చక్రము యందు దోషాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఒకే చోట ఉంటే ఆ ఇంట్లో దోషంతో ఉన్న ఇంట్లోనే ఉంటారు. ఉమ్, అయితే కొంతమంది ఏం చెప్తారంటే వాస్తు దోషం క్లియర్గా ఉంటే జాతక చక్రంతో వచ్చేది దోషం వర్తించదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు బంగారపు గిన్నె ఉండొచ్చు, పాడైపోయిన పదార్థం వేసినంత మాత్రం బంగారపు గిన్నె వల్ల ఆహారం శుభ్రపడిపోదు. అంతే కదండి. దీని విలువ దీనిదే, దాని విలువ దానిదే. కానీ పాయింట్కి వచ్చారు. అవును. ఈ క్లారిటీ లేక వాస్తు దోషం క్లియర్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ శుభ్రపడిపోతారనే భావనలో కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. నేను బంగారపు గిన్నె తెచ్చాను స్వామి, 4 రోజుల క్రితం వండి బయట పాడైపోయిన పదార్థం తెచ్చాను, బంగారపు గిన్నెలో వేసేస్తూ తినేస్తారా? లేదు కదా. దేని ప్రభావం దాంతే, దేని దోషం దాందే. కాకపోతే ఒక ప్రాంతంలో కొంతమందికి ఫెచ్చింగ్ ఇస్తుంది, ఇంకొకరు ఉంటుంది. వాస్తు విషయంలో నిన్నటి వరకు ఉన్నవాళ్ళు చాలా బాగున్నారని మేము వచ్చాక పాడైపోయాం. మేము ఉండేటువంటి గ్రహస్థితికి ఆ వాస్తుకి కుదరదు. వాస్తు పురుషుడు కూడా గ్రహ చక్రాన్ని ఆపాదించుకొని ఈ మాసంలో ఎలా ఉంటాడు, ఈ మాసంలో ఇటువైపు ఉంటాడు, ఈ మాసంలో ఇటువైపు ఉంటాడు. అవునండి. కాబట్టి ఎక్కడికక్కడ ఆయన కూడా 12 గడుల్లోని రాసుల్లోని సూర్యుడితో పాటు తిరుగుతాడు. అంటే ఆయన కూడా కంప్లీట్గా బేస్డ్ ఆన్ జ్యోతిష శాస్త్రం. అవునండి. కాబట్టి దాన్ని చూసుకున్నాక నువ్వు వాస్తులోకి రావాలి తప్ప వాస్తు ఒకటే మెయిన్ అనుకుంటే కుదరదు. అది రెండాట్లకి సంబంధం ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఇప్పుడున్న జబ్బు ఏంటంటే వాస్తు ఒకటి చూసుకుంటే జ్యోతిష శాస్త్రం సరిపోతుంది అని కొంతమంది, జ్యోతిష శాస్త్రంలో దోషాలు పోతే వాస్తు సరిపోతుంది అని కొంతమంది. వ్యాపారం చేసుకుంటున్నారు అయితే. పరమ వ్యాపారం, ఇంకందరం మొహమాటం ఏం లేదు. ఓకే గురుగారు, మంచి విషయాలు అయితే మాకు వెల్లడించారు. థ్యాంక్ యూ.